గత ఏడాది జూన్ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. 260 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక ఎటువంటి సాంకేతిక లోపం లేదు అని, ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరా ప్రచురించిన కథనం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతుంది. అసలు కాక్పిట్లో ఆ రోజు ఏం జరిగింది? దర్యాప్తులో తేలిన కీలక అంశాలు ఏంటి? జూన్ 12, 2025 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కుప్పకూలిపోయింది. ఒక మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్పై విమానం పడడంతో మొత్తం 260 మంది దుర్మరణం పాలయ్యారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విపత్తులకు ఇంజిన్ వైఫల్యం కారణం కాదు, పైలట్ తీసుకున్న నిర్ణయమే కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విమానం గాలిలోకి లేవగానే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ మోడ్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కు మారాయి. అంటే ఇంజిన్ కు వెళ్లే ఇంధనాన్ని ఎవరో కావాలనే నిలిపివేశారు. ఆ సమయంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. ఇంధనాన్ని ఎందుకు కట్ చేశావని కో పైలట్ అడగ్గా నేను చేయలేదని కెప్టెన్ బదులిచ్చినట్లు రికార్డింగ్ లో ఉంది. ముఖ్యంగా విమాన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ వైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అప్పట్లో తీవ్ర డిప్రెషన్లో ఉన్నట్లు ఇటాలియన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. విడాకులు వంటి వ్యక్తిగత కారణాల వల్ల ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యారని సమాచారం. అయితే ఈ ఆరోపణలను కెప్టెన్ తండ్రి ఖండించారు. తన కుమారుడికి ఎటువంటి మానసిక సమస్యలు లేవని, మళ్లీ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ కూడా ఈ రిపోర్ట్ను తప్పుబట్టింది. మరోవైపు ఈ దర్యాప్తులో భారత్కు సహాయం చేస్తున్న అమెరికా నిపుణులు ఈ ఫలితాలను బ్రేక్ త్రూగా వర్ణించారు. ఎడమవైపు ఇంజిన్ మొదట ఆగిపోయిందని, కెప్టెన్ సీటు కూడా ఎడమవైపే ఉంటుందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. డీజీసీఏ తన తుది నివేదికను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పైలట్లకు నిరంతరం మానసిక స్థితి పరీక్షలు నిర్వహించాలని ఈ నివేదికలో సూచించే అవకాశం ఉంది. కాగా AI-171 విమాన ప్రమాద కేసులో దర్యాప్తు పూర్తయిందన్న వార్తలు అవాస్తవం, ఊహాజనితమని పేర్కొంది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ కేసును AAIB విచారిస్తోంది.